of heaven. And who bears witness that we are the heirs to the kingdom of మనం heaven? పరలోక రాజ్యమునకు వారసులైన దానికి సాక్ష్యం ఎవరు? In this world, ఈ లోకములో for the smallest thing, ఈ చిన్న చిన్న విషయాల కొరకు we need a witness. మనకు ఒక సాక్ష్యం అవసరం ఉంటుంది. Who can be bought and sold. మరి ఏదైతే మనం కొనవచ్చు ఆ సాక్ష్యాలు మనం వదిలిపెట్టవచ్చును. If I will tell my witness, ఒకవేళ నా సాక్ష్యం నేను చెప్పినట్లయితే, how much is he giving you? అతను నీకు ఎంత ఇస్తున్నాడని? I will give you 10 times more. నేను నీకు అతని కంటే 10 అంతలు ఎక్కువగా ఇస్తాను నీకు. He will become my witness. సో అప్పుడు నేను తనకు సాక్ష్యంగా మారిపోతాను. But here, కానీ ఇక్కడ మాత్రము we have the same Spirit of God, మనకు అదే దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నాము. who bears witness for us, మనతో కూడా సాక్ష్యము పంచుకుంటుంది మన ఆత్మతో, that we are the children of మనము God. దేవుని కుమారులము కుమార్తెలమని. Hallelujah. హల్లెలూయా. A big clap for that. బిగ్గర చప్పట్లు కొడదామండి. How sad. I have to ask. God is saying the same Spirit దేవుడు which చెప్తున్నాడు, rose me from the dead, అదే ఆత్మను దేవుడు సెలవిస్తున్నాడు. the same Spirit that created the world, ఈ ప్రపంచమును సృజించిన అదే ఆత్మ is certifying that you are the sons of నువ్వు God. దేవుని కుమారుని కుమార్తెవని సాక్ష్యం ఇస్తూ ఉంది. But we don't want to clap. కానీ మనం చప్పట్లు కొట్టని We don't want to believe. మనం నమ్మడానికి ఇష్టపడమండి. Now I'm going to show you through one person how we inherit all that I've said. నేను చెప్పిన మొత్తం కూడా నేను చూపించబోతున్నాను. ఒక్క వ్యక్తి ద్వారా మనం ఎట్లా మొత్తము స్వతంత్రించుకోగలిగి ఉన్నాము. Every service from now onwards, ప్రతి సర్వీస్ ఇప్పుడు మొదలుకొని I'm going to take you step by step మనము క్రమముగా మరి పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్తాం మనం. to know what I am talking about. నేను ఏదైతే మాట్లాడుతున్నది మీరు ఎరుగులాగును. I am a living witness. నేను ఒక జీవిస్తున్నటువంటి సాక్షిని మీ ముందు. Doctor said 4 years ago I'm going to die of cancer. మరి వైద్యులు చెప్పిన 4 సంవత్సరాల కింద నేను చనిపోతానని క్యాన్సర్ తో. Praise my God. దేవునికి స్తుతి కలుగును గాక. My doctor. నా వైద్యుడు. No consulting fees. ఏ కన్సల్టెన్సీ ఫీజు లేదండి. No PET scans. ఎటువంటి ఇది లేదండి. No going for checkup. ఎటువంటి చెకప్స్ కి వెళ్ళే అవసరం లేదు. I use that key which I'm going to show you now. ఆ తాళపు చేయి నేను వాడినాను, అదే మీకు చూపించబోతున్నా నేను. If you have that key, ఆ తాళపు చేయి మీరు కలిగి ఉన్నట్లయితే, I have that key to my health. నా యొక్క ఆరోగ్యమునకు ఆ తాళం చేయి కలిగి ఉన్నాను నేను. I have that key to my money. మా యొక్క డబ్బు కొరకు ఆ తాళం చేయి నేను కలిగి ఉన్నాను. No dearth for my money. ఎటువంటి భయం లేదు నా డబ్బు విషయమై. It multiplies. అది విస్తరిస్తుంది. Are you with me? తెలుసు. I have not gone to my factory for 4 years. 4 సంవత్సరాలు నా ఫ్యాక్టరీకి నేను వెళ్ళలేదండి. I have no dearth for money. ఎటువంటి మరి కష్టం లేదు నా డబ్బు కొరకు. I have the key to the bank. ఎందుకంటే ఆ బ్యాంకు తాళం చేయి నా యొద్ద కలిగి ఉన్నా నేను. ATM. ఆ ATM అండి 24/7. 24 నుంచి 87. And in this bank, ఈ బ్యాంక్ లో there is no 2%, 3%. ఇక్కడ 2%, 3% అంటే ఏం లేదు. Only 100%. ఎప్పుడు 100% మాత్రమే. హల్లెలూయా. Okay, I'm going to show you that key అది నేను now. మీకు చూపిస్తానండి ఆ కీని. Pay very good attention if you want to be like me. దయచేసి మీరు మరి కలిగి ఉండాలంటే మరి దయచేసి ఏకాగ్రత కలిగి Don't lose the key in between. మీ మధ్యలో మీ తాళం చెవిని పోగొట్టుకోవద్దు మీరు. I'm going to show you that key just now. ఆ తాళం చెవిని మీకు చూపించబోతున్నాను నేను. How we have become the sons of God, the joint heir through Christ. మనం ఏ రీతిగా కుమారులు కుమార్తెలుగా కలిగిన దేవుడికి మరి దేవుని యేసుక్రీస్తు సహా హక్కుదారు కాగలిగినాము. Don't miss the key, don't make it fall down. అది మరి ఆ తాళం చెవి పోగొట్టుకోదు, కింద పారవేసుకోదండి. Take a second, say Lord, keep my eyes open. మీరు చెప్పండి, ప్రభువా నా కళ్ళు తెరిచి ఉండలాగా నాకు సహకరించండి. Keep my ears open. నా యొక్క చెవులు వినుటకు సహకరించండి. I don't want to miss the key. ఈ యొక్క తాళం చెవిని పోగొట్టుకోదలుచుకోలేదు ప్రభువా. It is going to change my life. అది నా జీవితం మార్చనై ఉంది. It is going to make me a true son of God. అది నిజముగా నాకు దేవునికి కుమారుని కుమార్తెగా చేయనై ఉంది. The son of the kingdom of heaven. ఆ యొక్క పరలోక రాజ్యం ఒక కుమారుని కుమార్తెగా. And on earth. అది భూమి పైన కూడా. It says thy kingdom come on earth. నీ రాజ్యము భూమి మీదకి వచ్చును గాక. So now
ready to grab అది మనం పొందుకోనికి సిద్ధంగా ఉన్నాం. the kingdom of heaven on earth. పరలోక రాజ్యము భూమి పైన. Can I hear amen? ఎవరైనా ఏమని చెప్దామా? Okay, time to look for the key. ఆ యొక్క తాళం చూద్దామండి. To turn to your right onto the screen. ఆ యొక్క స్క్రీన్ పైన చూసినట్లయితే మీరు Open your eyes. మీ యొక్క కళ్ళు తెరిచి చూద్దామండి. Open your ears. మీ చెవులు వినండి, తెరిచి ఉండండి. Open your eyes and turn to the screen. అందరూ మన కళ్ళు తెరిచి ఆ స్క్రీన్ తట చూద్దామండి మనం. Can you see the key to heaven and earth? అది మీరు చూడగలుగుతున్నారు కదా స్క్రీన్ పైన? How many of you can see it? ఎంతమంది చూడగలుగుతున్నారు అది? Feel ashamed. అందరూ కూడా చేతులు లేవనెత్తుదామండి. If you are ashamed of Jesus, యేసుని బట్టి నువ్వు సిగ్గునొందినట్లయితే, when you call out to him, అతను మొరపెట్టినప్పుడు తన నామము, he will say, I don't know అప్పుడు you. నాకు నువ్వు తెలియదని చెలవిస్తాడు తాను. Now look at that picture. ఆ యొక్క చిత్రం చూస్తూ మీరు The key to heaven. అది పరలోక తలుపు చూడండి మీరు. The key to your health, prosperity in everything. నీ జీవితంలో అది ఒక నీ ఆరోగ్యమునకు సమకూరపు తాళము చేయగా ఉంటుంది అది. On a hill far away, should I know rugged cross, the emblem of suffering, and cherished and best for a world of lost sinners were slain. So I cherish the old rugged cross till my trophies at last I lay down.
trophies